సో మనం ఏమనుకుంటున్నామంటా సార్ 15 సంవత్సరాల కాలం పాటు కార్పొరేట్ మాఫియా మొత్తం ఈ కార్పొరేట్ కాలేజ్ మొత్తం కేసీఆర్ హయాంలో వాళ్ళ కొంతమంది సంబంధించిన మనుషుల చేతిలో ఉన్నది అనుకున్నాం. కానీ 10 నెలలు కావస్తుంది కదా గవర్నమెంట్ చేంజ్ అయ్యి కూడా మార్పు వచ్చి కూడా. సో ఎందుకు గవర్నమెంట్ ఈ విద్య పైన ఫోకస్ చేయలేకపోతుంటే ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఆ ఇష్యూ చూసిన తర్వాత మన అందరం సభ్య సమాజం మొత్తం తలదించుకోవాలి. ప్రభుత్వం అయితే 2 చెంపలు వేసుకొని తప్పైపోయిందని చెప్పాలి. 10 నెలలు అవుతున్నా ఇట్లా జరుగుతుందంటే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, మహిళా శాఖ మంత్రి శిశు సంక్షేమం, మహిళా సంక్షేమం, ఇంకా నయం ఉమెన్ కమిషన్ చైర్మన్ అయినా పోయినారు. అంటే అది కూడా నాకు తెలిసి కాలేజీ టీం మీద దాడులు జరిగి క్రాంతి అడ్వకేట్ క్రాంతి మీద దాడులు జరిగిన తర్వాత మరి పిల్లలు ఇంకెవరో చేసినట్టున్నారు. మేడం దాకా ఇన్ఫర్మేషన్ పోవడానికి కూడా ఇంత జరిగిన తర్వాత పోయింది. అందుకని మేము దయచేసి ఏమన్నాం అంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజ్ కాదు, ఈ తెలంగాణలో కానీ ఇక ఏపీ అయితే ఏపీ వాళ్ళు చూసుకోవాలి. ఎక్కడైనా ఈ శ్రీ చైతన్య కాలేజీల మీద ఫస్ట్ తనిఖీలు సీరియస్గా జరగాలి. ప్రభుత్వం ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు ఎట్లా ఉన్నాయి, తప్పుడు అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకపోయినా ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించిన, ఇప్పుడు అక్కడ ఒక్క నిబంధన లేదు, వెంటిలేషన్ లేదు, గ్రౌండ్ లేదు, హైజీన్ ఫుడ్ లేదు, ఎంతమంది స్ట్రెంత్ ఉంటారో తెలియదు, ఇట్లా ఒక కొట్టల్లాగా ఉన్నారు. నేను దయచేసి అంటే ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ శ్రీ చైతన్య ఎక్కడెక్కడైతున్నాయో అన్నిటి మీద తనిఖీలు చేయాల్సిన బాధ్యత సీఎం పైన ఉంది. అసలు న్యూస్ అంతా దాని మీదనే జరగాలి. అది ఎక్కడ కూడా రాలేదు. వేటు న్యూస్లో వస్తుంది, యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేము అంటున్నాం, ఆ ట్యూబ్ ఈ ట్యూబ్ ఇక్కడ గొట్టం పెడతారు అక్కడ గొట్టం పెడతారు అంటే ఈరోజు శ్రీ చైతన్యలో తీసుకొచ్చింది ఈ గొట్టమే. మరి కాలోజీ టీవీ గొట్టం మీద పోయి చూపిస్తే అక్కడ మాదాపూర్లో కొన్ని వందల వేల మంది పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి. నేటి బాలలే రేపటి పౌరులు అంటాం, కానీ నేటి బాలలే రేపటి రోగులు అనేది రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు కూడా శ్రీ చైతన్యలో ఇష్టోళ్ళు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు నా కొడుకు ఇంజనీర్ అవుతాడు, సివిల్ ఇంజనీర్ అవుతాడు, మెకానికల్ ఇంజనీర్ అవుతాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతాడు, కంప్యూటర్ ఇంజనీరింగ్ అవుడు కాదు, రోగిష్టి కాకుండా చూసుకోండి. మీ ఉన్మాదం వల్ల పిల్లలు రోగిష్టి పాలవుతున్నారు. వాళ్ళకు ఒక మామిడి పండు ఇచ్చేటోడు ఉండడు, ఒక జామ పండు ఇచ్చేటోడు ఉండడు, ఒక యాపిల్ పండు ఇచ్చేటోడు ఉండడు, ఒక బనానా ఇచ్చేడు ఉండడు. తెల్ల అన్నం రుద్దింది తీసుకుపోయేట్టు పడేస్తారు, చారు పప్పు వేసి రాకితే అది ఏం దానిలో హైజీన్ ఏముంటుంది, ఒక విటమిన్ ఒక ప్రోటీన్ ఉంటుందా, దాంట్లో ఫైబర్ ఉంటుందా? అసలు ఎందుకంటే పిల్లల్ని అంత పనిష్మెంట్ ఇస్తున్నారు? మీరు కానీ పెంచి వాళ్ళను ఆ శ్రీ చైతన్యాలు వేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చినట్టు కాకపోతే ఇంకెందుకండి? ఆ మాత్రం దానికి ఎందుకు? మీరే గొంతు నిలిపి చంపేయండి మీ పిల్లల్ని. సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ఇచ్చి 3 లక్షలు ఇచ్చి పిల్లలకు టార్చర్ పెట్టియడం ఏంది అంటున్నా నేను. ఈ తల్లిదండ్రులకు బుద్ధి ఉండాలి, తల్లిదండ్రులకు జ్ఞానం ఉండాలి. మీకు చెప్పేటోళ్ళు లేడు కదా ఇన్ని రోజులు. ఇప్పుడు చెప్తున్నాం, మా పిఎంఆర్ టీవీ ఛానల్ కానీ కాలేజీ టీవీ ద్వారా చెప్తున్నాం, నెత్తి నోరు మొత్తుకుంటున్నాం. ఈ అడ్డమైన కాలేజీలలో జాయిన్ చేయకండి. మీ పిల్లలకు ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ ఉందా, ఎక్సర్సైజ్ చేయడానికి ఏమైనా ప్లేస్ ఉందా, ఒక పీఈటీ టీచర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉన్నాడా, ఒక యోగా టీచర్ ఉన్నాడా, ఒక సైకాలజిస్ట్ ఉన్నాడా, ఒక డాక్టర్ ఉన్నాడా, ఒక ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడా? ఏది లేదు. చదువు చదువు చదువు. ఏం చదువయ్యా? చదువుడు కాదు అది. మనకు ఆరోగ్యం మీద నాలెడ్జ్ లేకపోతే ఎంత చదివినా వేస్టే. తల్లిదండ్రులకు లేదు. పిల్లలు తెలుసుకోవాల్సిన టైంలో బలవంతంగా చేస్తున్నారు. ఒక శ్రీ చైతన్యాలనే కాదు, నారాయణలో కూడా నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5 ర్యాంకులు మయ్యే. 600కు 599, 600కు 600, 598 క్లీన్ స్వీప్ అంటారు. కానీ ఆ కొద్ది మందికే ర్యాంకులు. మిగతాళ్ళంతా రోగిష్ఠులు అయిపోతున్నారు. ఇంతకాలం ప్రభుత్వాలు, గతంలో టీడీపీ కానీ తర్వాత కాంగ్రెస్ కానీ, అంతకుముందు మన 80,000 పుస్తకాలు చదివినోడు కానీ, తెలంగాణ జాతిపిత అని చెప్పుకునేటోడు కానీ ఏ మాత్రం కంట్రోల్ చేయలే. వాళ్ళకు మాత్రం డైనింగ్ టేబుల్ మీద ఆడికీడికి ఉంటుందండి. మనం చాలాసార్లు చూస్తాం, మంచిగా నాటుకోడి పులుసు, రాగి సంకటి, తర్వాత అక్కడ ఒక అరటి పండు, కొన్ని మామిడి పండ్లు, జామ పండ్లు, యాపిల్, ద్రాక్ష, ఇవన్నీ ఆడికిడికి పెట్టుకుంటారు. మంచిగా రాగి జావ, జొన్నంబలి. మీరేమో పొలిటీషియన్లు, ఒక్కొక్కటి పర్సనాలిటీలు ఇంత ఉంటాయి, మంచిగా తింటారు. శ్రీ చైతన్య నారాయణలో పిల్లలు ఎట్లా తింటారు? వాళ్ళు మన పిల్లలే. గవర్నమెంట్ ఏర్పడ్డది, తప్పులు చేస్తే తనిఖీ చేద్దామన్న సోయి ఉందా? ఇంత సిగ్గు లేకుండా 10 ఏళ్ళు పాలించరు. ఆ పాపిస్టోడు అందరినీ చంపుతున్నాడు, వాడు ఏం తనిఖీలు చేస్తలేడు,
వాడు తాగడానికే సరిపోతలేదు, వాడు 80,000 పుస్తకాలు చదివిండో లేదో కానీ 80,000 పెగ్గులు తాగి వాని కుటుంబాన్ని ఆ ఇమాన్షిగాని వెళ్తే ఎట్లా ఉంది, కేటీఆర్ కొడుకు వెళ్తే ఎట్లా ఉంది, వాళ్ళ కూతురు ఎట్లా వెళ్తుంది, కవిత పిల్లల వెళ్తే ఎట్లా ఉంది, ఎంత I2 పర్సనాలిటీ ఉన్నారు. ఆ శ్రీ చైతన్య నారాయణల పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అవుడు తర్వాత పీసీఓడి మొత్తం ఆడపిల్లలందరూ కూడా అది ఓవరీ డిసీజెస్ అంటే లోపల పుండ్లు గడ్డలు అవ్వడం, కడుపు నొయ్యడం, కొందరు అయితే టార్చర్ భరించలేక ఉరేసుకొని ఫ్యాన్లకు ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కోకొల్లలు. తల్లిదండ్రులు చచ్చిపోయినాక వచ్చి యాజమాన్యమే చంపింది, యాజమాన్యమే కాదు తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. పిల్లలు మాకు అద్దుర నాయన చదవలేము, ఈ తిండి మంచిగా లేదు, ఇక్కడ బెడ్ మంచిగా లేదు, గాలి మంచిగా లేదు, మాకు ఈ చదువు వద్దు అన్నప్పుడు తీసుకుపోయి ఇంటికాడ వ్యవసాయం అంటే వ్యవసాయం నేర్పించుకోవచ్చు, లేదంటే గవర్నమెంట్ స్కూల్ ఉంటే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయొచ్చు. గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు లేకపోతే ప్రభుత్వం మీద కూడా మీరు ప్రశ్నించవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ప్రైవేట్లో వేసుకున్నారు. ప్రైవేట్లో వేసుకుంటే కొన్ని వేల మంది రోగాల బారిన పడుతున్నారు ఇలా పిల్లలు. రేపు నేటి భారత పౌరులు ఏమవుతారండి? కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు హైడ్రా రంగనాథ్ని ఎట్లా పెట్టిర్రో, మరి హైడ్రా మీద నోటీసులు లేకుండా కూలుస్తున్నారు అంటారు. హైడ్రాకు పెట్టినట్టే విద్యాలయాలలో ప్రైవేటు కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రంగనాథ్ లెక్క పెట్టి ఇది వైడ్రా అని పెడతావా, ఇంకా ఎడ్యుకేషన్ రైడ్రా అని పెడతావా, ఏదన్నా పెట్టుకో. ఒక హైదరాబాద్కి కాదు తెలంగాణ మొత్తానికి రావాలి ఒక చట్టం, ఒక జీవో రావాలి. పెట్టి నువ్వు వెయ్యు ఆ రేసు గుర్రం లెక్క బుల్డోజర్లు పంపు, శ్రీ చైతన్య మాదాపూర్ను కూల్చాయి. ఇప్పుడు మన మేడం సీజ్ చేసిందా చేయలేదా? రేపు ఎట్లా ఉంటుంది, రేపటి రోజున ఎట్లా ఉంటుంది? మరి శారద మేడంను కూడా మేనేజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారా? లేదంటే శారద మేడం చెప్పినా వినకుండా చీఫ్ మినిస్టర్నే మేనేజ్ చేసేసి శ్రీ చైతన్య మాదాపూర్ అట్లనే నడుస్తుందా? కింద కామెంట్లు పెడుతున్నారు, నాగోలుకు రండి, సరూర్ నగర్కు రండి, ఇంకా చాలా దగ్గరలకు రండి, మా బతుకులు కూడా ఇట్లా ఉన్నాయి, మాకు అన్నం మంచిగా ఉంటలేదు, తిండి మంచిగా ఉంటలేదు అంటారు. ఇప్పటిదాకా ఒక్క రాజకీయ నాయకుడు స్పందించలే. హైలైట్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు కూడా స్పందించలే. ఈ కేటీఆర్ అన్న ఏడున్నవే ప్రతిపక్షం, నువ్వు స్పందించవా? బుల్డోజర్లకు అడ్డం అంటున్నావు కదా, మరి మాదాపూర్లో కాలోజీ టీవీ మీద దాడి జరిగితే నువ్వు మాట్లాడవా? ఈ హరీష్ రావు 6 అడుగుల బుల్లెట్ మాట్లాడా? నువ్వు హైడ్రా బాధితులు అని చెప్పి వాళ్ళతో మాట్లాడుతున్నావు. మరి ఇంటర్మీడియట్ విద్యార్థులతో ఎందుకు నువ్వు సమావేశం పెట్టట్లే? అంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు శ్రీ చైతన్య నారాయణ ప్రైవేట్ కాలేజీల దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆటలు సాగుతున్నాయి. మరి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఉందా లేదా?